రా ఎన్టీఆర్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని తిరుపతి తాజ్ హోటల్ యాజమాన్యానికి పోలీసు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. 18న నిర్వహించదలిచిన రా ఎన్టీఆర్ కార్యక్రమంతో తమకు సంబంధం లేదని ఎన్టీఆర్ అభిమానులు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరు వాడుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుకు పోలీసు అధికారులు స్పందించారు. వెంటనే హోటల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చారు. మీరు గత 2 రోజులుగా చూస్తున్నారు. నిన్నంతా మీడియాలో అంతా కూడా వచ్చి మేము స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను చెప్పినట్టు ఎస్పీ ఆఫీస్లో అడిషనల్ ఎస్పీ గారికి మేము నా తరపున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఎవరు దీనికంతా ఈ విధంగా చేయడానికి కారణం ఏమి సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ లేనిపోనివన్నీ పెట్టి ప్రజలను కానీ అభిమానులు కానీ గందరగోళం సృష్టించేదానికి చూసిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళపైన చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు పెట్టున్నారు. వాళ్ళు ఏదో చిన్న ఏదో మామూలుగా ఉంటాయి. థీమ్ తారక్ అని చాలా ఉన్నాయి. అదే అందరూ సర్వీస్ ఓరియంటెడే చాలా ఉంటాయి ఎన్టీఆర్ గారి. అలాంటిది ఒకటిగా అనుకున్నాం. కానీ ఇది హైప్ క్రియేట్ చేసేదానికి చేసుకున్నారనే విషయం మాకు మళ్ళీ నిదానంగా 4 రోజుల తర్వాత జరిగింది. 4 రోజుల తర్వాత తెలుసుకున్నాక మేము డైరెక్ట్గా అప్పటికి స్టేట్మెంట్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఇచ్చారు, నోట్లు ఇచ్చారు. అది విలువలోకి సరిగ్గా రాలేదని చెప్పి నేను డైరెక్ట్గా నిన్నటాల నుంచి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాను. దానిపైన ఏదైనా ఉన్నా చర్య తీసుకోమని చెప్పి నెక్స్ట్ ఎవరు కానీ ఈ విధంగా బదలాం చేయడం కానీ హీరోని కానీ ఏమి ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోవడం కానీ ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కానీ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోమని నెక్స్ట్ ఎవరు చేయాలంటే కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోమని మేము అడిషనల్ ఎస్పీ గారిని విన్నవించుకున్నాం. తాజ్ హోటల్ జరుగుతున్న రా ఎన్టీఆర్ కార్యక్రమాన్ని ఆపాల్సిందిగా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, తుఫాన్ మొత్తం మీద ఈ తిరుపతికి ఎన్టీఆర్ వస్తున్నట్టుగా ప్రెస్ మీట్ జరగబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసింది. దానిపైన నానా రకాలుగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రభస జరిగిన విషయం కూడా గుర్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ రా ఎన్టీఆర్ అనే కార్యక్రమం నిర్వహించేవాళ్ళు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దానిపైన దృష్టి పెట్టడం, నిజాలన్నీ వెలిగి రావడంతో నిన్ననే వాళ్ళతో కూడా మీడియాతో కూడా తిరుపతి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడడం కూడా జరిగింది. పూర్తిగా ఎన్టీఆర్ కి వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వస్తున్నాడని ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. నిన్ననే మీడియాతో మాట్లాడేటప్పుడే కూడా పోలీసులు ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పినారు. అదేవిధంగా ఈ రోజు అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచార్యకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనివల్ల యొక్క ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఆయన వస్తారని చెప్పడంతో పెద్ద ఎత్తున తాజ్ డైరీకి కూడా వచ్చే అవకాశం ఉంది. రానప్పుడు తప్పకుండా వచ్చినటువంటి ఫ్యాన్స్ రివోల్ట్ అయ్యి దాడులు చేసే అవకాశం ఉంది. హోటల్ పైన కూడా దాడులు చేసే అవకాశం ఉంటుందని చెప్పి దానివల్ల శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలని వాటికి సంబంధించిన వాటిని వాళ్ళు స్వయంగా ఖండించకపోగా అటుదటంగా మాట్లాడుతున్నారనేటువంటి ఆగ్రహం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా చాలా తీవ్రంగా తిరుపతిలో ఉంది. ఈ నేపథ్యంలో 18వ తేదీ కార్యక్రమానికి సంబంధించి శాంతి భద్రతల సమస్యలు రావడంతో పాటు మనోభావాలు దెబ్బతినడం వల్ల కంట్రోల్ తప్పుతుందనే ఆలోచనతో పోలీసులు ఇమీడియట్ గా తాజ్ నిర్వాహకులతో కూడా మాట్లాడారు. వాళ్ళు బుక్ చేశారా లేదా అనే విషయం కూడా తెలుసుకున్నారు. బుక్ చేసినట్టు పోలీసులకి ఫ్యాన్స్ ముందరనే ఫోన్ లో కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు కూడా పోలీసులు ఇమీడియట్ గా దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పరిణామాలు పైన దృష్టి పెట్టి దాని కార్యక్రమాన్ని ఆ యొక్క హాల్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా హోటల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పోలీసు దగ్గరికి చేరుకున్నారు. మొత్తం మీద ఈ రభస ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ అయితే ఇంకా కూడా ఉంది.